ఫైనలీ నా వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా ప్లాన్ చేసుకొని వచ్చాను కానీ ఏమీ జరగలేదు. ఇంకో నా లగేజ్ చూసారా, ఒక్క బ్యాగ్తో వచ్చాను, బట్ చాలా బ్యాగ్స్తో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. మా చిలకమ్మ అయితే కరెక్ట్ బస్సు ఎక్కే టైంకి పడుకుని పోయింది అనమాట. ఇంకా ఆమె ఎవరి దగ్గరికి రాను అని చెప్పి నా దగ్గరే ఎత్తుకొని కూర్చోన్నాను అండ్ బస్ కోసం వెయిట్ చేస్తాను. ఏంటో మరి ఈసారి ట్రిప్ అంతా వెయిటింగ్తోనే అయిపోయింది. ఒకటి మా ఫీవర్స్తో అయితే, ఇంకొకటేమో బస్ కోసం వెయిట్ చేయడం, తర్వాత ఐస్ క్రీమ్ స్టోరీ విన్నారు కదా. అండ్ బస్ అయితే మాత్రం ఫైనల్గా ఎప్పుడో 7:30కి వచ్చింది అనమాట. చాలా వెయిట్ చేసి అయితే ఎక్కాము. ఫైనల్గా అయితే నా సీట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా రిలాక్స్ అయిపోయి ఫస్ట్ మన సీట్ని అంతా నీట్గా పరుచుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న టైంలోనే ఖచ్చితంగా వాళ్ళు బెడ్షీట్స్ అవి ఇస్తారు, కానీ నేను ఎక్స్ట్రా బెడ్షీట్స్ కూడా పట్టుకున్నాను. అండ్ మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎవరు వచ్చారో చూడండి, మా అక్క వాళ్ళ బాబు, నా కొడుకు చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకు, మళ్ళీ మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. అండ్ అక్కడ చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట. ఒక 2 ఫ్యామిలీస్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారు. మా చిలకమ్మ అయితే ఏడుస్తుంది లిటరలీ. చాలా రోజులు ఫస్ట్ టైం ఒక 10 days ప్లాన్ చేసుకున్నాను అనమాట. బట్ అందులోని అన్ఫార్చునేట్లీ 7 days బెడ్ మీదే ఉన్నాము. ఇంకొక 2 days రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఫైనల్గా బస్ అయితే కదిలిపోయింది. మేము ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. సో దట్స్ ఇట్. ఇంకా నాకు కూడా చాలా బాధగా అనిపించింది. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్.